జై శ్రీరామ్. ఉదయం చెప్తున్న దాంట్లో ఎవరికైనా ఏదైనా వివరణలు అవసరమైతే ఒకసారి అడగండి. ఏం లేదా? సో తర్వాత లగ్నం గురించి చెప్పుకున్నాం మనం. అదేవిధంగా దశమ భావం గురించి కూడా ప్రస్తావన మాత్రంగా చెప్పుకున్నాం. నడునెత్తి మీద ఉండేది దశమ భావం. అక్కడి నుంచి తూర్పున ఉదయిస్తూ ఉన్నది చూస్తూ ఉంటే తూర్పున ఉదయించేది లగ్నం. లగ్నం అనేది ఉదయిస్తున్న దృశ్యము, మనసులో ఉదయిస్తున్న సంకల్పము. ఈ రెండు ఒకటే. ఉదయిస్తున్న దృశ్యము, మనసులో ఉదయిస్తున్న సంకల్పము. నీ మనసులో ఎటువంటి సంకల్పము లేకపోతే దృశ్యము ఉదయిస్తూ ఉందో దానికి నువ్వు స్పందిస్తూ ఉంటావు. ఈ స్పందననే కర్మ అంటారు. ఈ స్పందన ఎప్పుడూ కూడా నీకు కనిపిస్తున్న దృశ్యం అనే సత్వగుణంతో, నీకు కనిపిస్తున్న దృశ్యం కనిపిస్తున్నందువల్ల ఏది తెలియటం లేదో ఆ తమో గుణంతో, తెలియకపోవడం అనే తమో గుణంతో, అదేవిధంగా కనిపిస్తున్నది దాని వాస్తవ స్వరూపంలో కాకుండా మరొక విధంగా తోచడం అనే రజోగుణంతో కూడి ఉంటుంది. అంటే ఏమిటి? నీ లగ్నము త్రిగుణాత్మకమై ఉన్నది, నీ దృశ్యము త్రిగుణాత్మకమై ఉన్నది, నీ స్పందన అంటే నీ కర్మ త్రిగుణాత్మకమై ఉన్నది. కర్మ మొదట మనస్సులో ఉంటుంది, మెరుపు వేగంతో అది బయటికి బాహ్య రూపంగా అది కనిపిస్తుంది. అంటే నీ మనసులో ఉన్నదే నువ్వు బయటికి చేస్తావు, కానీ వేరే ఏం లేదు. మనసులో దృశ్యం లేకుండా బయటికి కాళ్ళు చేతులు కదిపినా, నడిచినా, పడుకున్నా, లేచినా దానికి ఫలితం ఏమీ ఉండదు. అంటే పాపపుణ్యాలు అనేవి అకౌంట్ అనేది ఉండదు. మనసులో సృష్టించబడుతున్న దృశ్యమే దృశ్యం తప్ప బాహ్యంగా కనపడుతున్నది కాదు. బాహ్యంగా కనపడే దృశ్యము పూర్వపు మనోదృశ్యమే ఇప్పుడు నీకు కనపడుతూ ఉన్నది. ఇదే మన జీవితంగా, కర్మఫలంగా, ప్రారంధంగా మనం చెప్పుకుంటా ఉన్నాం. ఈ విషయం అర్థం కానంతసేపు కూడాను మరలా ఈ జ్యోతిష్ శాస్త్రం కూడా నిన్ను ఈ కర్మబంధంలో ఇరికించడానికి ఉపయోగపడుతుంది తప్పితే అది ఉపయోగపడటం అంటారు దాన్ని. అటువంటి దుష్ఫలితాన్ని ఇస్తుంది, కానీ సత్ఫలితాన్ని నువ్వు సాధించలేవు అనమాట. అంటే తత్వజ్ఞానం లేకుండా ఎవరు కూడాను శాస్త్రాల జోలికి వెళితే వాళ్ళు మేలు పొందుతారని ఖచ్చితంగా చెప్పలేం. ఎలా అయినా జరగవచ్చు అన్నమాట. ఇక్కడ తత్వజ్ఞానం అనేది అవసరం. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, శాస్త్రాన్ని బోధించేటప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలని పరాశర భగవానుడు చెప్పారో దాన్ని గుర్తుంచుకొని ఈ మాటలన్నీ మీకు చెప్తూ ఉన్నాను. ఎవరికి పడితే వాళ్ళకి ఇది చెప్పకూడదు. ఎవరికి చెప్పాలని చెప్పారు? బ్రాహ్మణుడికి చెప్పాలి. బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రహ్మభావంతో వర్తించేవాడు బ్రాహ్మణుడు. సర్వము బ్రహ్మమే అనే విషయాన్ని గుర్తించిన వాడు బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు వాస్తవాన్ని తెలుసుకోవటం కోసం దీన్ని అధ్యయనం చేయాలి. అటువంటి వాడికి చెప్పాలి. వాడినే ద్విజుడు అని కూడా అంటారు. ఈ బ్రాహ్మణుడినే ద్విజుడు అని కూడా అంటారు. ఎప్పుడు? మొదటి స్థితిలో. ఏ స్థితిలో? నేర్చుకునే స్థితిలో అతడు ద్విజుడు అవుతాడు. నేర్చుకున్న తర్వాత బ్రాహ్మణుడు అవుతాడు పూర్ణంగా. ద్విజుడు అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే 2 జన్మలు కలిగిన వాడు అని అర్థం. 2వ జన్మ కూడా కలిగిన వాడు అని అర్థం. 2 జన్మలు అంటే ఏమిటంటే మాతృగర్భం నుంచి ఒక జననము, అదేవిధంగా గురుముఖత ఒక జననము కలుగుతుంది. గురుముఖత అంటే ఉపదేశం ద్వారా జ్ఞాన మార్గంలోకి ప్రవేశించడం అనేది, ఒక గురువుని కలిగి ఉండటం అనేది 2వ జన్మ. వీళ్ళందరూ ద్విజులే. అర్థమైందా? అలానే స్త్రీలు కూడా ద్విజులే. వివాహానంతరం వాళ్ళు ద్విజులు అవుతూ ఉన్నారు. ఒక జన్మ మరలా ఇంకో జన్మ ధర్మాచరణాన్ని, జ్ఞానాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే గురు మార్గాన్ని అవలంబించారో వాళ్ళందరూ కూడా ద్విజులు అవుతూ ఉన్నారు. అంటే శిష్యులు అనే పేరుతో కూడా వీళ్ళు చెప్పబడతారనమాట. వీళ్ళందరూ కూడా ఈ జ్ఞానాన్ని వినవచ్చు.
ఇప్పుడు ఉదయించే నక్షత్రం ఏదైతే ఉందో, రాశి ఏదైతే ఉందో, ఆ పాయింట్, ఆ భాగం, ఆ కేంద్రం, ఆ బిందువు ఏదైతే ఉందో అది నీ లగ్నం అవుతుంది. అది విభాగాలు చేసుకుంటూ వెళితే మొట్టమొదట 30 డిగ్రీలు కలిపి ఒక లగ్నం అని చెప్పి చెబుతాం. దాన్ని భాగాలు చేసుకుంటూ ఆ లగ్నం డిగ్రీ దగ్గర నుంచి ఆ పిన్ పాయింట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. అంటే 30 డిగ్రీలని 9 భాగాలుగాను, అదే 30 డిగ్రీలని 12 భాగాలుగాను, ఇలా రకరకాలుగా దశమ భాగాలుగాను ఇలా చేసుకుంటూ వెళ్తే వీటిని డివిజన్స్ అంటాం. అది 60 భాగాల వరకు చేయవచ్చు. హాఫ్ డిగ్రీ వరకు కూడా చేయవచ్చు. హాఫ్ డిగ్రీ ఒక యూనిట్ కింద అవుతుంది అనమాట. నవాంశ అంటే 3 degrees 20 minutes వచ్చేటప్పటికి నవాంశ అవుతుంది. 9 parts కాబట్టి 30 degreesలో నవాంశ అంటే నవాంశ చక్రం వేస్తాం కదా, ఈ 3 డిగ్రీల 20 నిమిషాలకి దాన్ని బట్టి ఒక రిజల్ట్ని మనం తీసుకోవచ్చు. అంటే ఏంటంటే ఒక కిరణం యొక్క ఆ ఫోకస్ను బట్టి, ఆ తీవ్రతను బట్టి ఎలా అయితే దాని యొక్క ఉపయోగం అనేది మారిపోతూ ఉంటుందో, ప్రతి పదార్థం యొక్క కూడా దాన్ని తీవ్రతను అనుసరించి మారుతుంది. మైల్డ్ అయ్యే కొద్దీ అదే మరొక లక్షణాన్ని తీసుకుంటుంది. ఒక స్థితిలో అది ఆయుధంగా పనిచేస్తే మరొక స్థితిలో ఔషధంగా పనిచేస్తుంది. ఒకే వస్తువు ఒక స్థితిలో ఆయుధంగా పనిచేస్తుంది. ఉదాహరణకి జలాన్ని తీసుకోండి. దాహం అనే రోగానికి జలం అనేది ఔషధం. దాహం తీరాలంటే జలమే ఇవ్వాలి, ఇంక మరి దేనివల్ల కూడాను నీకు దాహం తీరదు. దానినే చాలా ఫోర్స్గా పిన్ పాయింటెడ్గా కనుక చేస్తే అది గొప్ప కట్టర్ లాగా పనిచేస్తుంది, ఆయుధంలాగా పనిచేస్తుంది. ఉన్నది అక్కడ జలమే. దాని యందు శక్తిని మనం ప్రయోగించి దాంట్లో ఉంచి పంపించినప్పుడు అది ఆయుధంగా మారుతుంది. ఈ విధంగా అంటే ఇది మీకు ఉదాహరణకి చెప్పాను, దీన్ని ఉదాహరణకి చెప్పాను. దీన్ని బట్టి మిగతా దాన్నంతా ఊహించుకోండి. మీరు భూతద్దం తీసుకుంటారు, అదే కాన్వెక్స్ లెన్స్. ఆ భూతద్దం తీసుకున్నప్పుడు అదే కుంభాకార కటకం, దాంట్లోకి వెలుగును ప్రసరింపజేసినప్పుడు బయటికి వచ్చేటప్పుడు పరావర్తనం చెంది బయటికి వచ్చినప్పుడు అవన్నీ ఒక చోటకి వెళ్తాయి. ఆ కిరణాలన్నీ వెళ్ళినప్పుడు ఈ కిరణాల యొక్క తీవ్రత అక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కాల్చివేస్తుంది. అదే కాన్వెక్స్ లెన్స్ అయితే అలా డైవర్స్ అయిపోతాయి కాబట్టి పల్చగా వెన్నెల్లాగా అనిపిస్తుంది అవతల వైపు. ఇటు గొప్ప ఎండ అయినప్పటికీ అవతల వైపు వెన్నెల్లాగా అనిపిస్తుంది. ఆ విధంగా ఇది కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి, ఉదాహరణగా. డివిజనల్ చార్ట్స్ని అలా అర్థం చేసుకోవాలి. ఈ డివిజనల్ చార్ట్స్లో ఈ ముక్కలు చేసినందువల్ల ఎలా రిజల్ట్స్ వస్తాయంటే ఇలా వస్తాయి. అర్థమవుతుందా? నవాంశ, దశాంశ, ఖవేదాంశ, ఇలా త్రింశాంశ, ఇలా షష్ట్యాంశ అనే అంశచక్రాలు ఉంటాయి. ఈ అంశచక్రాల్లోంచి ఆ తీవ్రతలను బట్టి మనం ఆ ప్రత్యేకమైన జీవిత లక్షణాన్ని మనం చదవచ్చు. భార్య గురించి చెప్పవచ్చు, సంతానం గురించి చెప్పవచ్చు, తను చేసే పని గురించి చెప్పవచ్చు, ధనాగమాన్ని గురించి చెప్పవచ్చు, శుభాన్ని పాపాన్ని చెప్పవచ్చు. ఇంకా ఒకటే ఉంది, అన్నిటినీ చెప్పవచ్చు. మొత్తం ఇదంతా ఒకటే అని చెప్పి కనుక నువ్వు చేసేసావు అనుకో, సర్వము లయం చేసుకున్నావు, అప్పుడు నీవు అవ్యక్తాత్ముడైన విష్ణు స్వరూపుడు అవుతావు. అలా కాకుండా విభాగాలని వీటిని దర్శిస్తూ వేరు అనుకున్నావు అనుకో, నీ లగ్నం ఎక్కడుందో దాన్ని అనుసరించి నీకు అనుభవం కలుగుతూ ఉంటుంది. ఆ అనుభవాన్ని అనుసరించి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు. ప్రయత్నం చేసేటప్పుడు నేను ఎత్తి మీద ఉన్న దశమ స్థానం అని చెప్పాం కదా, ఆ స్థానానికి అధిపతి ఎవరైతే ఉన్నారో ఆ అధిపతి ఎవరితోటి కలిసి ఏ స్థానంలో ఉన్నాడో దాన్ని అనుసరించి అతని బలాబలాలు నిర్ణయం అవుతాయి. దాన్ని అనుసరించి అతని ప్రయత్నాలు ఉంటాయి, ప్రయత్న ఫలాలు ఉంటాయి. ఈ విధంగా అన్ని భావాలకి కూడా, ఒక దశమ భావానికే కాకుండా ప్రథమ ద్వితీయ
ద్వాదశ భావాల వరకు కూడాను ఆయా భావాలు ఏ ఏ జీవితానికి సంబంధించిన ఏ ఏ లక్షణాలను అయితే చెబుతూ ఉన్నాయో, రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయో, వాటికి సంబంధించిన అన్ని విషయాలు కూడా వాటి నుంచి మనం తెలుసుకోవచ్చు. ఇది అర్థమైంది కదా? ఇది దీని గురించి ఆలోచన చేయండి. ఇక తొమ్మిది గ్రహాలు అని చెప్పాం, నవగ్రహాలు. మళ్ళీ ఒకసారి దాని గురించి చెప్పుకుందాం. రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతువులు. ఈ గ్రహాలకి మళ్ళా వాళ్ళ కారకత్వాలు, లక్షణాలు ఇవన్నీ ఉంటాయి. ఈ గ్రహాలన్నీ కూడాను సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఒక రాహుకేతువులు అనేవి ఛాయాగ్రహాలు, వాటి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటాం. మిగతా 7 గ్రహాలు కూడాను, 7 అంటే అందులో సూర్యుడు కూడా ఉన్నాడు. సూర్యుడు అలా ఉన్నాడు స్టాటిక్గా. సూర్యుడి చుట్టూ మిగతా 6 గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. అర్థమవుతుందా? ఈ 6 గ్రహాలు వీటితోటి కలిసి 2 గ్రహాలు ఛాయాగ్రహాలు ఇవి ఏవైతే ఉన్నాయో, ఈ సూర్యుడు అనే గ్రహము, మొత్తం ఈ నవగ్రహాలు ఈ దశమ భావ స్థితిలో పుట్టిన వీటి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ వీళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్. వీడికి ఇన్స్ట్రుమెంట్స్ అంటే నీకే, నీ చుట్టూ ఈ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. అర్థమైందా? నీ చుట్టూ ఈ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. ఏం చేస్తున్నాయి? కందిరీగల్లాగా నీ చుట్టూ తిరుగుతూ నీ నుంచి కిరణాలని గ్రహిస్తూ ఉన్నాయి. అంటే నీ కర్మల్ని, నీ ఆలోచనలన్నిటిని గ్రహిస్తూ ఉన్నాయి, దాచిపెడుతూ ఉన్నాయి, తిరిగి నీకు ఇస్తూ ఉన్నాయి. ఎలా గ్రహిస్తూ ఉన్నాయి? నువ్వు ఏ భావానికి సంబంధించి స్పందిస్తున్నావో ఆ భావాధిపతి దాన్ని గ్రహిస్తాడు. గ్రహించి దాన్ని అనుసరించే ఆ భావాలన్నీ కలగలిపి నీ మనసు. కాబట్టి ఈ శరీరం ఉన్నంతసేపు ఆ లగ్నం మొట్టమొదట ఏదైతే లగ్నం ఉన్నామో ఆ దీంతో వర్తిస్తూ, ఇప్పుడు నువ్వు కొత్తగా తెచ్చుకున్న నియంత్రణతో కూడిన, నియమాలతోటి కూడిన ఆ వ్యవహారము లేకపోతే ఆచారం ఏదైతే ఉందో దాని ఫలితాన్ని కూడా, ఆ జ్ఞానం వల్ల పొందుతున్న దాని ఫలితాన్ని కూడా కలగలిపి మొత్తంగా మరలా క్రొత్తగా నీకు రాబోయే లగ్నం అవుతూ ఉన్నది. క్రొత్తగా నీకు రాబోయే లగ్నం అవుతుంది అంటే నీ దృశ్యం అవుతున్నది అనమాట. ఇప్పుడు ప్రొద్దున నుంచి సాయంత్రం దాకా నువ్వు తత్వచింతనయే చేస్తూ ఉన్నావు, దైవనామ స్మరణయే చేస్తూ ఉన్నావు. రేపు ఉదయం కూడా అదే వస్తుంది. నిద్రపోయి లేచిన తర్వాత రేపు ఉదయం కూడా అదే ఉంటుంది. నువ్వు అంతే కదా, రాత్రి శుభ్రంగా చాలా ఫుల్ బాటిల్ కొట్టి పడుకున్నావు అనుకో, ప్రొద్దున్న ఏముంటుంది? ఏమంటారు దాన్ని? హ్యాంగ్ ఓవర్ అంటారు కదా. అలానే అంటే ఇది మీకు బ్యాడ్ ఎగ్జాంపుల్ లాగా కనిపిస్తుంది ఇది, కానీ గుర్తుంటుంది, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏమి తిన్నావో రేపు ప్రొద్దున అదే తేన్పులు వస్తాయి. అరక్కపోతే, అరిగితే ఓకే, అరక్కపోతే అవే తేన్పులు వస్తాయి. అలానే నువ్వు ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నావో నీ శరీరం, నీ మనసు అలా ఉంటుంది. సాత్వికమైన ఆహారం తీసుకునేవాడి మనసు చురుగ్గా ఉంటుంది, మిగతా ఆహారాలు తీసుకునేవాడి మనసు దానిలానే ఉంటుంది. ఆహారం కూడా 3 విధాలుగా ఉంటుంది. సత్వరజస్తమో గుణాలనే 3 విధాలుగా ఆహారం ఉంటుంది. దాన్ని ఇప్పుడు సత్వగుణ ఆహారం పూర్తి తమోగుణ లక్షణాలతో వచ్చిన వాడికి సరిపడదంటే వాడికి నచ్చదు, అది వాడికి తృప్తి కలగదు. నువ్వు ఏమిచ్చినా వాడు చద్దన్నం చేసి తింటాడు, తమోగుణ సంబంధమైంది. వాడు దాన్ని అలా చేస్తాడనమాట. అప్పుడే వాడికి అది అరుగుతుంది. అర్థమవుతుందా? ఇలా వాటిలో లక్షణాలని విడివిడిగా చెప్పుకునేటప్పుడు అవన్నీ చెప్పుకుంటాం మనం. ఈ విధంగా పూర్వకర్మయే, పూర్వపు ఆలోచనయే. కర్మ అంటే ఎక్కడ జరుగుతుందని చెప్పాను? మనసులో జరుగుతుంది కర్మ. అది నీకు స్థూల నిశ్చయం ఉండబట్టి, అంటే ఏంటి, ఈ జగత్తు ఉంది, ఇది వాస్తవమే, ఇది కనపడేదంతా అని చెప్పే నమ్మకం నీకు ఉండబట్టి, ఆ బయట చూస్తే కానీ నువ్వు విశ్వసించని కారణం చేత నువ్వు ఆ విధంగా దాన్ని కోరుకుంటావు. ఈ కోరుకోవడం వల్ల ఈ స్థూలత్వం అనేది మాటికి నీకు సిద్ధం అవుతూ ఉన్నది. ఈ జగత్ అనేది సిద్ధం అవుతూ ఉన్నది అనమాట. నిజానికి అంతా అదే అవ్యక్తం అన్నప్పుడు మరి వ్యక్తమయ్యేది ఇదంతా, ఈ కన్సాలిడేషన్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి?
నీ దగ్గర నుంచే వచ్చినాయి. కాబట్టి ఇందాక నువ్వు అడిగినట్లుగా అందరూ ఎట్లా దీన్ని ఈ మేలు ఎలా పొందుతారు అన్నది కాదు. నువ్వు పొందితే అందరూ మేలు పొందినట్లు. నువ్వు మేలు పొందితే అందరూ పొందినట్లే. ఇది ఎలా అంటే నువ్వు గ్రహాల కోసం వాటి కోసం వీటి కోసం వాయేజర్లని అవని ఇవని అపోలోలని ఏవో రకరకాల నౌకలు సృష్టించి వెళ్ళి చూసి వస్తున్నావు కదా. కొన్ని చూసి వస్తున్నావు, కొన్ని పంపిస్తున్నావు, కొన్నిటిని ఇది చేస్తున్నావు కదా. నిజానికి నువ్వు అవన్నీ కూడా నీ చుట్టూ తిరుగుతున్నాయి. నువ్వు దాని చుట్టూ తిరగాలని ప్రయత్నం మొదలుపెట్టావు. ఇప్పుడు ఇదేమవుతుంది? పునఃదృశ్యానికే కారణం అవుతుంది. ఇది భౌతిక దృష్టి అన్నమాట. నిజానికి అవి నీ చుట్టూ తిరుగుతున్నాయి. నీకోసమే ఈ జగత్తంతా వచ్చింది. కానీ మరి ఇటువంటి కష్టతరమైన జాతకాన్ని నేను ఎందుకు తెచ్చుకున్నాను అంటే, ఇలా ఎందుకుంది నేను సృష్టించింది అయితే ఈ జగత్తు అంటే నీకు తెలియక అటువంటి సృష్టించుకున్నావు. ఇప్పుడు మంచిది సృష్టించుకో. దీన్నే సదాచారము, శాస్త్రీయమైన కర్మ అంటాం. అంటే నీ గురించి నీవు స్పష్టమైన అవగాహన కనుక నువ్వు పొందినట్లయితే నువ్వు ఆ విధంగా ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తావు కాబట్టి, అవగాహన చేసుకుంటూ ఉంటావు కాబట్టి నీ మనస్సు కూడాను సత్వరజ స్తమో గుణాలకు అతీతమైన కేవల సాత్విక స్థితికి చేరుతుంది. ఎప్పుడైతే ఆ స్థితికి చేరుతుందో అప్పుడు నీకు నువ్వు కనిపిస్తావు. నీకు నువ్వు కనపడమే ఈ జ్యోతిష్ శాస్త్రం యొక్క పరమ ప్రవేశం. అంతేగాని మా అల్లుడికి మీసాలు ఎప్పుడు వస్తాయని అడగటం కాదు. అర్థమైందా? దానికోసం కాదు ఇది. అవి చెప్తున్నారు, వాటిలోనే తిరుగుతున్నాయి మనసులన్నీ కూడా. అది కాదు విషయం ఇక్కడ. ఇది ఈ జ్యోతిష్ శాస్త్రం నేర్చుకుంటున్నాము, మేము చెబుతున్నాము, మాకు చాలా క్యాలిక్యులేషన్స్ తెలుసు అని చెప్పుకుంటూ జీవితాలు గడిపేస్తున్నారు కదా. ఇది ఇప్పుడేంది వందల వేల సంవత్సరాల నుంచి ఇదే జరుగుతూ ఉన్నది. ఇక ముందు కూడా అలా జరుగుతుంటుంది కూడా. ఇలా ఉండే భావాలకి మనుషులకి కాదు, భావాలకన్నిటికీ కూడా సమాధానంగా చెప్తున్నాను దీన్ని. మనిషి ఒక భావన, దేవత ఒక భావన, రాక్షసుడు ఒక భావన, జగత్తు ఒక భావన, సుఖం భావన, దుఃఖం భావన, లాభం భావన, నష్టం భావన, రుచి అరుచి భావనలు, సమస్త అనుభవాలు భావనలే. ఈ భావనలకన్నిటికీ సమాధానం ఇప్పుడు చెబుతున్న ఈ జ్ఞానం. ఈ భావబంధంలోంచి అందుకే దీన్ని భవబంధము అంటారు. ఈ భవబంధంలోంచి నిన్ను నువ్వు విడిపించుకునే మార్గము, జ్ఞానము ఇది. క్లియరా? ఎలా జరుగుతుందన్నది చెప్తున్నాను కదా. దీంట్లో ఇంత మనం మాట్లాడుకుంటున్న ఆ టాప్ లెవెల్ అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నా, తీరా విషయం వచ్చేటప్పటికి నీకు మళ్ళీ ప్రపంచము ఇప్పుడు నాకు రేపు పొద్దున ఏమవుతుంది, ఇప్పుడు తిదేమిటి, నక్షత్రం ఏమిటి, యోగం ఏమిటి, కరణం ఏమిటి అనే ఆలోచనలు వస్తాయి. వారం ఏమిటని దాన్ని అనుసరించి ఆ స్పష్టంగా దృశ్యం నీ ముందు ఆవిష్కృతం అవుతూ ఉన్నది కాబట్టి దాన్ని నువ్వు అనుసంధిస్తావు. ఇలా నీకు లభించిన నీ దృశ్యం ఏదైతే ఉందో అదే నీకు ఇప్పుడు ఆస్తి. నువ్వు తెలుసుకోవడానికి పెట్టుబడి. దాన్ని వాడుకుంటావు, అంతేగాని దాన్ని అసహించుకో. దాంట్లో లోపాలు కనపడవచ్చు నీకు, లేకపోతే దాంట్లో బలాలు కనపడవచ్చు. ఏదైనా సరే అది నీ ఆస్తి. నీ జీవితం అనేది నీ ఆస్తి. నీ ఆస్తిని వాడి మాత్రమే నిన్ను నువ్వు కొనుక్కోగలవు. దేన్ని? నిన్ను నీవు కొనుక్కోగలవు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి మాట. నీ ఆస్తిని వాడి మాత్రమే నిన్ను నీవు కొనుక్కోగలవు. ఇప్పుడు కూడా నిన్నే కొనుక్కుంటున్నావు, కానీ ఏ రూపంలో? కందుల రూపంలో, బియ్యం రూపంలో, పిజ్జాల రూపంలో, మందు రూపంలో, రకరకాల రూపాల్లో కొనుక్కుంటున్నావు. అధికారాల రూపంలో, ఆస్తుల రూపంలో, అధర్మం రూపంలో కూడా కొనుక్కుంటున్నావు. అంటే నీ జీవితాన్ని దానికి పెట్టుబడిగా వాడుతున్నావు. నీ జీవితం ద్వారా వాటిని కొంటున్నావు. వాటిని కొంటే ఏమవుతుంది? అవి ఆస్తులుగా వస్తాయి నీకు. మళ్ళీ ఆస్తులు వృద్ధి పొందుతూ ఉన్నాయన్నమాట. ఈ ఆస్తులన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాల్సిందే, లేకపోతే వదిలేయాల్సిందే. వదిలేయటమా మనకి వల్ల కాదు. ఆస్తిని వదిలిపోవటం ఎవరికి వల్ల అవుద్ది? అర్థమవుతుందా? అప్పుడు ఏం చేయాలి? సరైన దానికి ఖర్చు పెట్టాలి. నీకెటు ఖర్చు పెట్టే లక్షణం లేదు కదా. ఇప్పుడు ఈ విధంగా నీ కోసమే ఖర్చు పెట్టుకో అని చెప్తే నీకు నచ్చుద్ది. అది
సరైన దానికి ఖర్చు పెట్టుకో, నీ జీవితాన్ని ఖర్చు పెట్టుకుంటే మేలు జరుగుతుంది, నీకు నువ్వు తెలుస్తావు. ఇది సంగతి. ఇదే వేదసారం, ఇదే వేద ప్రయోజనం, ఇదే జ్యోతిష్ శాస్త్ర ప్రయోజనం, ఇదే నీవు శిష్యుడిగా ఉండటానికి ప్రయోజనం. అర్థమైందా? ఇప్పుడు ఏదో ఒక మంచి కథలాగా భలే ఉందే ఇది అని చెప్పి కాసేపు విని వదిలేయద్దు. దీన్ని మాటికి వినండి, విచారణ చేయండి. కాబట్టి ఈ విధంగా ఈ నవగ్రహాలు కూడా నీకోసమే పుట్టినాయి, నీ చుట్టూ తిరుగుతున్నాయి. ఇది చాలా విప్లవాత్మకమైన స్టేట్మెంట్స్ లాగా ఉంటాయి జ్యోతిష్ శాస్త్ర ఈ అభ్యాస లోకంలో. అర్థమైందా? కానీ వాస్తవం అది. నీకోసం గ్రహాలు పుట్టినాయి, నీకోసం నక్షత్రాలు పుట్టినాయి, నీ చుట్టూ తిరుగుతున్నాయి. కానీ నువ్వేమంటున్నావు? వాటిలో ఇరుక్కొని నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు, నా మీద ఎందుకు ఇటు ప్రయోగాలు చేస్తున్నారు, నేను శాంతి చేస్తాను మీకు, అది ఇది చెప్పి అంటున్నావు. మరి చేయక తప్పదు కూడా, అది కూడా ఉంది. అదెందుకో తెలుసుకోవాలి మళ్ళీ. మరి అంతే కదా. అదెందుకంటే నువ్వు విసిరేసే ఒక రాయిని అది నెత్తి మీద వచ్చి పడుతుంది, నువ్వు విసిరిన రాయే. కానీ నెత్తి మీద పడేటప్పుడు ఏం చేయాలి? మళ్ళీ నువ్వు ఏదో ఒక అట్టముక్కో ఏదో ఒకటి దానికి తగినది ఏదో ఒకటి చేసుకోవాలి కదా. అవే ప్రాయశ్చిత్తాలు. నువ్వు చేసిన పనికే నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నావు, ఎవరిదో చేసిన పనికి నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవడంలా. నువ్వు విసిరిన రాయికి నువ్వు రక్షణను అవలంబిస్తున్నావు, నీకు తగలకుండా. లేకపోతే తక్కువగా తగిలేటట్టు ముసుగేసుకో అంటే అలా తగిలి పక్కకు పోతుంది. ఆ ముసుగే ప్రాయశ్చిత్తం, శాంతి. కాబట్టి నీకోసమే ఏంటది? నీకోసమే అంతా ఉంది, దాన్ని వాడుకో. ఎలా వాడుకుంటావు? ఇదంతా నా కోసం ఉందంటాను వాడుకోవడం అంటే బయటికి చూసావనుకో మళ్ళీ పళ్ళు రాలిపోతాయి. ఏం చేయాలి? ఇటువంటి దృశ్యంలోంచి నేను బయటపడటానికి ఏం చేయాలి? ఈ దృశ్యం మీద స్వాధీనత్వం ఎలా కలుగుతుంది? ఈ విశ్వం అంతా నా చేతుల్లోకి ఎలా వస్తుంది? నువ్వేగా సృష్టించింది. నేనెప్పుడు సృష్టించానండి? బ్రహ్మదేవుడు సృష్టించాడు కదా అని చెప్పి మనం చెప్పుకుంటాం. సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు కదా అని. ఆ సృష్టికర్త ఇచ్చిన దాన్ని ఇచ్చినట్లే నువ్వు వాడుకుంటే ఈ ఇబ్బంది వచ్చి ఉండేది కాదు నీకు. నీ స్వంత పైత్యాన్ని దీనికి తగిలించావు. తగిలించేటప్పటికీ ఇదిగో నీ జీవితం అనే దృశ్యం నీకు సిద్ధమైంది. మరి వీళ్ళందరూ, ఇందులో పండితులు ఉన్నారు, నాకంటే బాగా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా నేనే సృష్టించానా? నిస్సందేహంగా నువ్వే సృష్టించావు. కానీ అది ఎలా ఏమిటి అన్నది తత్వజ్ఞానాభ్యాసంలో తెలుసుకుంటాం. అది తెలియకుండా ఇది తెలియదు, ఇది తెలియకుండా అది స్పష్టంగా బోధపడదు. కాబట్టి నీ కర్మకే నువ్వు బలవుతూ ఉన్నావు. నీ కర్మ ఎలా వర్తిస్తుంది అన్నది శాస్త్ర రూపంలో తెలుసుకుంటున్నావు. దాని ప్రతిక్రియలు ఎలా చేస్తూ ఆ కర్మబంధం నుంచి బయటపడాలని చెప్పి నువ్వు తెలుసుకుంటున్నావు. ఇది తత్వం. సో ఈ క్రమంలో ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం రూపంలో ముందు నువ్వు చేస్తున్న పనిని రిఫైన్ చేస్తున్నావు, నేను నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఈ 9 గ్రహాలు, ఈ గ్రహాల్లో మరలా పాపులు అట్లనే శుభులు అని చెప్పి 2 విధాల గ్రహాలుగా చెప్పుకుంటున్నాం. వాటిలో ఎవరెవరు పాపులు అని చెప్పారు? రవి, కుజ, శని, అదేవిధంగా రాహువు, కేతువు. వీళ్ళు పాప ఫలితాలను ఇస్తారు. సహజంగా పాపం చేయించుతారు, పాప ఫలితాలను ఇస్తారు, పాపము చేయించుతారు. అదేవిధంగా క్షీణచంద్రుడు కూడా ఈ కోవలో చేరుతాడు. అదేవిధంగా బుధుడు వీళ్లతోటి గెలిస్తే, ఇప్పుడు ముందు చెప్పబడిన ఈ పాపులతోటి గెలిస్తే ఆయన కూడా అదే విధంగా పనిచేస్తాడు. ఆయన కూడా ఆ మాటే చెప్తాడు. క్లియరా? కాబట్టి ఇప్పుడు ఎంతమంది అయ్యారు పాపులు మొత్తం కలిపి? ఇద్దరేమో అటు ఇటు ఉంటున్నారు. ఎవరు? చంద్రుడు, బుధుడు. కాసేపు ఆ పక్షంలో ఉంటున్నారు, కాసేపు ఈ పక్షంలో ఉంటున్నారు. ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు ఉండరు అన్నది మనం తెలుసుకోవచ్చు శాస్త్రం ద్వారా. ఇక రవి, శని,
రవి, కుజుడు, శని వాళ్ళు నిత్య పాపులు. రాహుకేతువులు వాళ్ళు నిత్య పాపులు. వాళ్ళతోటి కలిసిన బుధుడు పాపి. అదేవిధంగా క్షీణచంద్రుడు పాపి. ఇంకెవరు మిగిలేరు? గురు శుక్రులు ఇద్దరు క్లీన్గా మిగిలారు. వీళ్ళు శుభాన్ని ఇస్తారు, వీళ్ళు శుభులు. అయితే ఈ గురు శుక్రులు కాకుండా శుక్లపక్ష చంద్రుడు, అదేవిధంగా ఈ గురు శుక్రులతోటి శుక్లపక్ష చంద్రుడితోటి కలిసిన బుధుడు ఆ ఇన్ఫ్లుయెన్స్లో. ఇట్లా మళ్ళీ ఇక్కడ నలుగురు అయ్యారు. కానీ ఇప్పుడు మనకి పాపులే ఎక్కువ మంది ఉన్నారు. పాపులే ఎక్కువ మంది ఉన్నారు. ఆ పాపులందరినీ పుణ్యాత్మలుగా మార్చుకోవాలి మనం. ఎలా మారుతారు? దీనికి ఒక సూత్రం ఉంది. దీనికి ఒక సూత్రం ఉంది. ఇప్పుడు ఒక ఊరిలో 2 పార్టీలుగా విడిపోయి కొట్టుకుంటున్నారు అనుకోండి. ఒక ఊరిలో 2 పల్లెల్లో జరిగేది ఇదేగా. 2 పక్షాలుగా విడిపోయి కొట్టుకుంటూ ఉంటారు. వీళ్ళందరికీ కలిపి ఒక పెద్దే ఉన్నాడు అనుకో, ఈ కొట్లాట్లు ఆగిపోతాయి. వీళ్ళందరికీ కలిపి అటు ఒక పెద్ద ఇటు పెద్ద ఉన్నాడు అనుకో, కొట్టుకుంటూ ఉంటారు. ఈ మధ్యలో ఈ బుధచంద్రులు ఇద్దరు కాసేపు అక్కడ పెళ్లి చేసుకుంటారు, కాసేపు ఇక్కడ పెళ్లి చేసుకుంటారు. అటు చేసుకొని ఆ భార్యతోటి ఉన్నప్పుడేమో ఈ పక్షం మాదంటారు, ఈ భార్యతోటి ఉన్నప్పుడేమో ఈ పక్షం మాదంటారు. సరదాగా చెప్తున్నా, కానీ వాస్తవం. ఇట్లా వీళ్ళు గొడవలకు కారణమవుతూ గొడవలు పడుతూ ఉంటారు. వీళ్ళందరూ కలిపి ఒక పెద్దను ఎంచుకున్నారనుకో, వీళ్ళందరి లక్ష్యం ఒకటే. అది పాపుల్ని కూడా శుభులుగా చేసుకోవడం. అదే దొంగల నాయకుడిని పెద్దగా ఎంచుకున్నారనుకో అందరు కలిపి, వీళ్ళందరి లక్ష్యం ఒకటే. అర్థమైందా? శుభుణ్ణి ఎంచుకోవాలి. ఎవరు ఆ ఇద్దరు శుభులు అంటే 1, 5, 9 అధిపతులు. నైసర్గికంగా అయితే, ప్రాకృతికంగా సహజంగా అయితే గురు శుక్రులు. వాళ్ళ అండలో గనక ఉన్నట్లయితే వీళ్ళందరూ కూడాను శుభత్వాన్ని పొందుతారు. గురు శుక్రులు ఇద్దరు కూడా మంత్రులు, గురువులు. గురు శుక్రులు ఇద్దరు కూడా మంత్రులు, గురువులు. గురువు పూర్ణ వైదిక గురువు. లౌకికత్వం కూడా ఆయనలో ఉంటుంది, కానీ వైదికంగానే లౌకికత్వాన్ని చూస్తాడు ఆయన. శుక్రుడు ఆయన యందు లౌకిక గురువు అధికంగా ఉంటాడు. ఈ లౌకిక గురువు ఉంటాడు, కానీ పూర్ణ వేదతత్వం కూడా ఆయనలో కూడా ఉంటుంది. కాబట్టి ఆ శుక్రుడినే వేదం గురించి ప్రార్థిస్తే ఆయన మరలా గురువు దగ్గరికి పంపిస్తాడు. తాను బోధించి గురువు దగ్గర, తాను గురువు వేషధారి అయి తానే వైదిక వేషాన్ని ధరించి దీన్ని కూడా బోధించగలడు. అదే గురువు దగ్గరికి వెళ్ళి లోకాచారాన్ని బోధించమంటే వైదిక శాస్త్ర విధానాన్ని అనుసరించి ఆ బోధంతో చేసి ఇది తత్వం ఇరుక్కోకుండా బయటికి రావచ్చు ఇలా అని చెప్పి ఆయన చెప్తారు. సో గురువు కలిగి ఉండాలన్నమాట. అప్పుడు నీకు అన్నీ కూడాను శుభం అవుతాయి. అంటే నీ దగ్గర నానా అవలక్షణాలు ఉంటాయి కదా, ఈ అవలక్షణాలన్నీ కూడాను శుభంగా మారిపోతాయి. ఈ పిక్చరు ఎప్పుడు నీకు అన్ని జన్మల్లోనూ వెంటాడుతుంది. ఇది సూత్రం ఇదే. కాబట్టి అందరం కలిసి ఒక గురువు గారిని ఎంచుకున్నాం అనుకో, ఇద్దరు గొడవపడి వచ్చి మీరేం చెబితే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు. ఆ గురువు గారు చెప్పిందని ఎంచుకుంటారు. అనుసరించడానికి, అమలుపరచుకోవడానికి, ఆచరించడానికి వాళ్ళు సిద్ధమై వచ్చారు. ఏదో ఆయన ఒక వెర్డిక్ట్ ఇచ్చాడు. ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా ఇంకా అంతే, ఇచ్చారు కదా, మనం చెప్పాం కదా అని చెప్పి పాటిస్తారు. గొడవ సమసిపోయింది కదా. అందువల్ల గురుబలం ఉంటేనే జడ్జి అవుతారు. గురుబలం కలిగిన వాళ్ళే, జ్ఞానం కలిగిన వాళ్ళే తీర్పు స్పష్టంగా తీర్చగలరు. వేద జ్ఞానం కలిగిన వాళ్ళే ఏ పరిస్థితుల్లో అయినా సరే ఇది పరిష్కారం అని చెప్పి చెప్పగలరు. అంటే ఏంటి? నిర్దిష్టమైన న్యాయాన్ని నిర్ణయం చేసి చెప్పగలరు. ఇది గురుబలం లేకుండా సాధ్యం కాదు. అందుకే మీ కోర్టులో చూసే అందరూ ఒక ఎల్లో రాయి పెట్టుకొని ఉంటారు. ఈ చూపుడు వాళ్ళకి చాలామంది నమ్మకాలు ఉండే వాళ్ళందరూ ఏంటంటే
జడ్జి కావాలని కోరిక, ఆ పనుల్లో స్పష్టత కావాలని, జయం పొందాలనే కోరికతోటి దాన్ని పెట్టుకుంటారు. గమనించారు లేదా? మీకు తెలియదు, వీడికి చూసి ఉంటాడు. అందరి చేతులకు వేళ్ళకి ఉంటాయి. పొద్దున్న తగిలించి నువ్వు కూడా ఒకటి. సో ఈ విధంగా అది చూసి పెట్టుకోవాలి. అటువంటివన్నీ కూడా రాళ్ళు పనిచేస్తాయా లేదా, ఈ స్టోన్స్కి విలువ ఉంటుందా లేదా అన్నది మళ్ళీ అది ఒక సబ్జెక్టు. దాని గురించి కూడా మాట్లాడుకుంటాం మనం. కానీ ఆ ఆచరణ చేసేటప్పుడు ఈ కారణం చేత చేస్తారనమాట. శాస్త్రవేత్తలు ఎవరైనా సరే ఈ న్యాయశాస్త్ర పరంగా వీటి పరంగా ఉండే వాళ్ళకి ఈ స్టోన్ వ్యక్తిగతంగా చెప్పేది, ఇది జనరల్గా చెప్పేది అనమాట. గురుబలం ఉండాలని ఇలా సజెస్ట్ చేస్తారు. కాబట్టి అందరూ శుభులుగా మారాలంటే ఏం చేయాలి? ఒక్కరి మాట వినాలి. నిన్న మీరు ప్రశ్న వేశారు, పెళ్ళికి భాగస్వామిని ఎలా ఎంచుకోవాలి అని చెప్పి ఒక ప్రశ్న వేశాడు యోగేష్. సమాధానం చెప్పాను. ఏం చెప్పాను? ఏ ఇంట్లో ఒక్కరి మాట వింటున్నారో కుటుంబ సభ్యులందరూ, అబ్బాయి ఇల్లు కానీ అమ్మాయి ఇల్లు కానీ, ఆ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి మన అమ్మాయిని ఇవ్వచ్చు, ఆ ఇంట్లోంచి అమ్మాయిని తెచ్చుకోవచ్చు. ఇది మొద్దు గుర్తు. నీకు ఇంక మిగతా శాస్త్రం అంతా తెలియక్కర్లా. ఇకపోతే ఆ ఇల్లు ఏం చేస్తుంది? రోజు కన్నాలేస్తుందా? ఒక మాట వింటున్నారు. వ్యవసాయం చేసుకుంటుందా, వ్యాపారం చేసుకుంటుందా, ఇతర వృత్తుల్లో ఉన్నదా, ఏం పని చేస్తుంది? దాన్ని అనుసరించి అది నీకు సూట్ అవుతుందా లేదనేది నువ్వు లెక్క చూసుకుంటావు. నీకు ప్రధానమైనది ఏంటి? మెయిన్ది ఒక్క మాట మీద అందరూ ఉన్నారా లేదా? దీంతో నువ్వు అన్నిటినీ సాధించినట్టే. ఇప్పుడు మన ఇంటి ఒక సంబంధం చూడటానికి వెళ్తాం. చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకళ్ళు కాకుండా 100 మంది మాట్లాడతారు. ఆ ఇంట్లో కొంచెం కష్టమే మన అమ్మాయిని ఇస్తే. అర్థమైందా? మనం ఎవరితో మాట్లాడటానికి వెళ్తాం? సహజంగా మన సంస్కృతిలో ఆ ఇంటి మగవాళ్ళతో మాట్లాడటానికి వెళ్తాం. ఉదాహరణకి ఆడవాళ్ళే ఎక్కువగా గొంతు వినిపించిందనుకో, చక్కగా వాళ్ళు ఇచ్చిన టీ తాగి థ్యాంక్స్ చెప్పి ఉత్తరం వేస్తామని వెనక్కి వచ్చేయచ్చు. అంటే వినటానికి కష్టంగానే ఉన్న వాస్తవం ఇది. ప్రతి ఇల్లు బాగుపడాలంటే ఒక్క మాట చొప్పున వెళ్ళాలి. ఆ మాటను వింటే అతనికి, ఆ కుటుంబానికి, అందరికీ కూడా మేలు జరుగుతుంది. మీరు ఏం సాధిస్తారు స్వతంత్రించి? కానీ ఇళ్లలో అది కనిపిస్తూ ఉంది. అటువంటి భావజాలం అనేది ఇప్పుడు బాగా విస్తరిస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరి స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నారు. ఎక్కడ ఏడ్చింది నీకు స్వాతంత్ర్యం? నీ ఆరోగ్యం అన్నది నీకు స్వాతంత్ర్యం లేదు. నువ్వు ఎంత తినబెడుతున్నా, ఏ రకంగా చూస్తున్నా అనారోగ్యం వచ్చి కూర్చుంటానే ఉంది. ఇంకా నీకు స్వాతంత్ర్యం ఎక్కడ ఇచ్చింది? సీజన్స్ తట్టుకోవడం అనే దాంట్లో నీకు స్వాతంత్ర్యం లేదు. నీకు ఎక్కడొచ్చింది? నీకు బయలుదేరితే నీకు ఎవరు ఎదురు కావాలన్న దాంట్లో నీకు స్వాతంత్ర్యం లేదు. ఎక్కడొచ్చింది నీకు స్వాతంత్ర్యం? పడుకుంటే నిద్ర పడుతుందో లేదో నీకు తెలియదు. ఎక్కడిది నీకు స్వాతంత్ర్యం? దేని గురించి నువ్వు స్వాతంత్ర్యం ఎవరి దగ్గర కోరుతున్నావు? నీకు శ్రేయస్సును అందిస్తూ ధర్మాధికారి అయి ధర్మానికి ఆధారమై ఉన్న భర్త మాట నేను విన్నని చెప్పి చెబుతున్నాను. ఎక్కడుంది నీకు స్వాతంత్ర్యం? ఈ ఒక్కచోట ఎందుకు స్వాతంత్ర్యం అడుగుతున్నావు? కనీసపాటి ఆలోచన లేకుండా మాట్లాడుతున్నావు. ఎక్కడుంది నీకు స్వాతంత్ర్యం? నీకు చిరకాలం బ్రతికే స్వాతంత్ర్యం నీకుందా? ఎప్పటికీ యవ్వనంలో ఉండిపోయే స్వాతంత్ర్యం నీకుందా? లేదు కదా. ఎందుకు కాసేపు కూసి ప్రశాంతంగా ఆలోచన చేయవు? అనుక్షణం నువ్వు కాంప్రమైజ్ అయ్యి బ్రతుకుతూనే ఇక్కడెందుకు గొడవ పెడుతున్నావు? అయితే ఏంటి స్వామి? లేదనమాట. ఏంటది? ప్రాప్తం లేదు. ప్రాప్తం లేక ఇన్ని పాటలు పడుతున్నారు. అంటే ఆ లౌకికమైన దీంట్లోకి అందరినీ పోకడల్ని చెప్పేటప్పుడు విషయం వచ్చినప్పుడు ఈ మాటలు ఇలా వస్తాయి. వాటిని విమర్శించే పద్ధతి ఇలానే ఉంటుంది. కాబట్టి మెత్తగా చెబితే వింటారా ఏంటి? అర్థం చేసుకుంటారంటే సీరియస్గానే చెప్పాలి. నువ్వు కూర్చొని ఆలోచన చేయి. నీ మేలుకు కదా చెప్పేది. ఎవరైనా వాళ్ళ ధర్మాలని ఎవరి కోసం చేస్తారు? వాళ్ళ కోసమే చేస్తారు. నీ మేలు కోసం నీకు చెప్తుంటే ఈ పేర్లతోటి మమ్మల్ని బంధించి వేస్తున్నారు. మీరెవరు? ప్రత్యేక జాతి ఎట్లా పుడతారు? వీళ్ళైనా ఎలా పుడతారు?
ఇప్పుడు స్త్రీవాదం అని ఒకటి బయలుదేరింది కదమ్మా, ఫెమినిస్టులు అని చెప్పి బయలుదేరారు కదా, ఎలా మీరు చెప్పండి? ఇద్దరు ఒకరికొకళ్ళు లేకుండా ఎలా పుడతారు? పోనీ టెస్ట్ ట్యూబుల్లో లేకపోతే ల్యాబొరేటరీస్లో పుట్టిస్తూ ఉంటే అసలు ఈ గోలంతా ఎందుకు? ఎవడు పుట్టి చావచ్చుగా, భూమి మీద పురుగులు పుట్టినట్టు. ఏంటి మీరేం మాట్లాడుతున్నారు? మరి ఎందుకు జరుగుతుంది స్వామి ఇదంటే ఈ కాలమహిమ, అటువంటి కుర్చబుద్ధులు వచ్చి కూర్చొని ఇలా ఆలోచన చేస్తున్నాయి. మరైతే ఛాందస వాదం కలిగి ఆచారపరాయణులైన వాళ్ళు సరిగా ఆలోచన చేస్తున్నారా అంటే వాళ్ళు ఆలోచన చేయట్లా. అదే చెప్పేది, ఇద్దరినీ చెప్తున్నాను నేను. అది నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఎందుకు అవలంబిస్తున్నావు అని తెలుసుకోవాల్సిన అవసరము, బాధ్యత నీ మీద ఉంటే ఉండగా నువ్వు తెలుసుకోకుండానే ఇంకొకడు ధర్మంగా ఉండాలని నువ్వు అంటున్నావు. నీ ధర్మం సంగతి ఏంటి? నీ ధర్మాన్ని నువ్వు పాటించుకోవాలి. నీకోసం ప్రక్కవాడి ధర్మాన్ని డిమాండ్ చేయకూడదు. ఇదంతా వాళ్ళు పలుకుతున్న మాటల గురించి అని చెప్పి నేను మాట్లాడానే తప్పితే వాళ్ళ దగ్గర నుంచి నేను డిమాండ్ చేయట్లా. నువ్వు బాగుండాలంటే అలా ఉండాలి, కావాలంటే చూసుకో. చరిత్ర కలిగిన వాళ్ళు, సుఖం అనిపించిన వాళ్ళందరూ అలానే ఉన్నారు. సుఖానికి నీ నిర్వచనం ఏంటో నాకు తెలియదు. అర్థమైందా? స్వాతంత్ర్యం అంటారు. ఎక్కడుంది స్వాతంత్ర్యం? అసలు లేనే లేదు. నిజమైన స్వాతంత్ర్యం కోసం మన ఇద్దరం కలిసి పాటుపడాలి. అదే వైవాహిక వ్యవస్థ. నిజమైన స్వాతంత్ర్యం కోసం ఇద్దరు స్వాతంత్ర్యాన్ని కోల్పోయి పనిచేస్తున్నారు. వస్తుందా? ఇది సంగతి. సరే, అంటే ఇవన్నీ శాస్త్ర సంబంధమైన విషయాలే, జ్యోతిష్ శాస్త్ర సంబంధమైన విషయాలే. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే ఈ మాటల్లో ఇక్కడ కూర్చుని చాలామందికి కూడా తగులుతాయి. ఎక్కడో లోకం బయట ఎక్కడో ఉన్నారు రేపు వినేవాళ్ళని కాదు. ఇప్పుడు ఈ కూర్చున్న గుంపులో కూడా చాలామందికి మాటలు తగులుతాయి. తగిలితే ఏముంది, నష్టమేముంది? తెలుసుకుంటున్నావు కదా. ఇప్పుడు ఇక ముందు మనం సరి అవుతున్నాం కదా, ఇంతకంటే కావాల్సిందేముంది? ఇప్పుడు రోగం ఏంటో తెలిస్తే డాక్టర్కి మందు ఇవ్వటం తేలిక కదా. రోగం తెలియనంతసేపే కదా ఇబ్బంది అంతా, అక్కడ దాకానే. వన్స్ తెలిసిన తర్వాత చెటక్కున మందు ఇచ్చేస్తారు, రోగం తగ్గిపోద్ది. అంతేనా కదా? డయాగ్నోసిస్ వరకే చాలా గడ్డు పరిస్థితి. అది అయిపోయింది అనుకో, ఇది స్పష్టంగా ఇదని తెలిసింది అనుకో, పావలా మాత్రతోటి పని పూర్తవుతుంది. సింపుల్. అది కూడా ఏం లేదు, చిన్న అడ్వైజ్ చెప్తారు. ఏం అవసరం లేదమ్మా, ఇప్పుడు తిండి పెట్టుకుని పడుకోబెట్టండి, రేపు పొద్దుడికి సర్దుకుంటుంది గీసు మొత్తం అని. అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. వైద్యశాస్త్రంలోకి వెళ్ళి నేను ఏదో చెప్పబోవట్లా, ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా దీన్ని నేను. అర్థమైందా? ఈ విధంగా అవుతారు. ఇకపోతే ఇవి సౌమ్యులు, అసౌమ్య గ్రహాలు చెప్పుకున్నాం. ఇక శుభులు, లగ్నవశాత్తు వచ్చే శుభులు ఉన్నారు. ఇప్పుడు దాకా నైసర్గికంది చెప్పాం. నీ లగ్నం ఏదైనా సరే వీళ్ళ పరిస్థితి ఏమిటో చెప్పాం. ఇప్పుడు నీకు ఒక లగ్నం ఫిక్స్ అయిపోయింది. లగ్నం ఫిక్స్ అయిపోయిన తర్వాత ఎవరు శుభులు ఎవరు అశుభులు అన్నది తెలుస్తుంది. లగ్నం ఫిక్స్ అయిన తర్వాత ముగ్గురే శుభులను చెప్తున్నారు. లగ్నాధిపతి అంటే ఆ రాష్ట్రాధిపతి, అక్కడి నుంచి 5వ స్థానాధిపతి, మరలా అక్కడి నుంచి 5వ స్థానాధిపతి అంటే 9వ స్థానాధిపతి అనమాట. అక్కడి నుంచి మళ్ళీ 5వ స్థానమే లగ్నం అవుతుంది. అంటే 1, 5, 5, 5గా ఉంటారనమాట. అంటే 1, 5, 9, 1. వీటిని త్రికోణాలు అంటారు. మీరు ఇప్పుడు రాశి చక్రాన్ని ఒకసారి దర్శనం చేయండి. మేషలగ్నం తీసుకుందాం. 1వ స్థానం ఏది? 1వ స్థానానికి అధిపతి ఎవరు మేషలగ్నంలో? మార్స్, కుజుడు. అక్కడి నుంచి 5th హౌస్ ఏది? సింహం. హౌస్ సింహం, అధిపతి రవి. అంటే కుజుడికి రవి మిత్రుడు, రవికి కుజుడు మిత్రుడు. శుభులు కూడా అవుతారు, శుభులు అవుతున్నారు అనమాట. అక్కడనే సింహం నుంచి 5వ స్థానం ఏది? ధనస్సు. ధనస్సు అధిపతి ఎవరు? గురుడు. అంటే రవి, కుజుడు, రవి, గురుడు ముగ్గురు కూడాను త్రికోణాధిపతులు అయ్యారు. ముగ్గురు పరస్పర మిత్రులు అవుతారు. ఇలా అన్ని లగ్నాలకి చూసుకోండి, అన్ని రాసులకి చూసుకోండి. చూసుకుంటే 1, 5, 9 వాళ్ళు ఎప్పుడు కూడాను మిత్రులు అవుతారు, శుభులు అవుతారు. నైసర్గిక సంగతి కాసేపు పక్కన పెట్టండి. ఇంతకుముందు నేను చెప్పిన దాన్ని కాసేపు ప్రక్కన ఉంచండి. ఇప్పుడు రవి మామూలుగా పాపే అని చెప్పాం కదా, మేష లగ్నం కుజుడు కూడా పాపే కదా. కానీ ఆ లగ్నం వాళ్ళకి కుజుడు శుభుడు, మేషలగ్నం వాళ్ళకి కుజుడు శుభుడు. అక్కడి నుంచి రవి మామూలుగా పాపి కదా, కానీ 5వ స్థానం వచ్చింది కాబట్టి ఆయన శుభుడు.
అక్కడి నుంచి గురువు సహజమైన శుభత్వం ఉంది, మామూలుగా నైసర్గిక శుభత్వం. ఇక్కడ త్రికోణాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ప్రబల శుభుడయ్యాడు. కాబట్టి మేషలగ్నానికి 1, 5, 9 స్థానాధిపతులైన కుజుడు, రవి, గురువు శుభులవుతారు. అర్థమైందా? కుజుడు, రవి, గురుడు. ఈ విధంగా మిగతా లగ్నాలకు మీరు ఎవరు చెప్తారు లేచి నిలబడి? నాకు ఒకళ్ళు. మిగతా రాసులకి తర్వాత రాశి ఏంటరా లక్షణ? అమ్మా, మేషం తర్వాత వృషభానికి అధిపతి ఎవరు? వృషభానికి అధిపతి ఎవరు? గుర్తులేస్తారు, తెలియదని చెప్పు. శుక్రుడు. అక్కడి నుంచి 5వ స్థానం ఏది? కన్య. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే చెప్పగలుగుతారు. నువ్వు ఎన్నిసార్లు కళ్ళు ఆపి తెరిచినా రాదు. ఓకే, అభ్యాసం చేయాలి. సో వృషభ లగ్నం 1వ స్థానం అనుకుంటే అక్కడి నుంచి 5వ స్థానం కన్య, కన్య నుంచి 5వ స్థానం మకరం. ఓకే, సో వృషభ లగ్నాధిపతి, వృషభ రాశి అధిపతి శుక్రుడు, కన్యా రాశి అధిపతి బుధుడు, మకర రాశి అధిపతి శని. శుక్రుడు, బుధుడు, శని శుభులు వృషభ లగ్నానికి, వాళ్ళ మిత్రులు కూడా అవుతారు. ఇలా 12 స్థానాలకి చూసుకుంటే క్లియర్గా మీకు త్రికోణాధిపతులు శుభులు ఎట్లయ్యారు అన్న సంగతి మీకు అర్థమవుతుంది. మిత్రులు కూడా ఎలా అయ్యారు, ఆ గ్రహాలే మిత్రులు. మీరు కావాలంటే చూసుకోండి, పరస్పర మిత్రత్వం కూడా ఉంటుంది వాళ్ళకి. క్లియరా? ఆ రాశి ఉంటే ఆ రాశి అధిపతి కూడా ఇప్పుడు రాశి అంటే ఆ నక్షత్రం, ఆ చంద్రుడు అక్కడ ఉన్నప్పుడు రాశి అని చెప్పి చెబుతాము. రాశి ఉంటే శుభత్వం వస్తుంది. పంచమంలో కానీ, నవమంలో కానీ, లగ్నంలో కానీ చంద్రుడు ఉన్నప్పుడు శుభాన్ని ఇస్తాడు. అంటే త్రికోణ స్థానాల్లో ఒక గ్రహం ఉన్నప్పుడు ఆ గ్రహం కూడాను మేలు పొందుతుంది అనమాట, శుభాన్ని ఇస్తుంది. ఇలా ఈ కాంబినేషన్స్ ఎన్నో రకాలుగా మారిపోతాయి. ఇప్పుడు 1, 2, 3 అధ్యాయాలు చాలా ముఖ్యమని చెప్పేది ఏంటంటే, 1 తత్వము, 2 గ్రహాల యొక్క తత్వము, ఇవన్నీ ఇందులోనే చర్చించబడ్డాయి. ఆ తర్వాత వీటి గురించి మాట్లాడరు. ఇక్కడ తెలుసుకుంటేనే అక్కడ నువ్వు నిర్ణయం చేయగలుగుతావు, లెక్కలు చెప్పి కాంబినేషన్స్ చెప్పేటప్పుడు. ఇది వదిలేసి అక్కడికి పోయి చూసావనుకో, నీకు ఏదో కొంత తెలుస్తుంది కానీ పూర్ణంగా స్వరూపం అర్థం కాదు. క్లియరా? సో నెక్స్ట్ క్లాస్కి మీరు చేయాల్సింది ఏంటి? పేపర్ల మీద రాసుకొని రండి. ఒక్కొక్క రాశికి త్రికోణ రాశి ఏదవుతుంది, అధిపతి ఎవరు అవుతారు అన్నది విడిగా 12కి రాసుకొని రండి, ఓ పట్టిక. క్లియరా? అట్లా వస్తుంది శాస్త్రం మీకు, ఇది లేకుండా రాదు. జయ సద్గురురా.